హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కవర్లో. నేనైతే ఇటువంటి ఒక టాపిక్తో మీ ముందుకు వస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ఛానల్లో ఇప్పటిదాకా ఎలా అంటే కుకింగ్ వీడియోస్ లేదా ఫన్నీ వీడియోస్, రీల్స్ ఇవే వచ్చినాయి కదా. ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్లో ఇటువంటి వీడియోతో వస్తున్నాను. ఇదైతే ఎక్కడో జరుగుంటే నాకు అంతలా తెలియకపోదును, కానీ మాకు దగ్గరలో జరిగింది కాబట్టి నేను ఇంతలా రెస్పాండ్ అవుతున్నాను. యాక్చువల్గా రీసెంట్గా అందరూ చూసే ఉంటారు, కర్ణాటకలో ఒక ఇజ్రాయెల్కి చెందిన అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ జరిగింది కదా. ఆ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి ఒంటరిగా వచ్చింది, అలాగే ఆ అమ్మాయి ఒక ప్లేస్లో స్టే చేసింది. ఆ అమ్మాయితో పాటు ఒక 3 అబ్బాయిలు కూడా స్టే చేశారు. వీళ్ళందరూ హౌస్ ఓనర్తో కలిసి స్టార్ గేజింగ్ అయితే చూడడానికి వెళ్ళారు. నైట్ 8:30 ఆ టైంకి. ఆ టైంకి వెళ్ళినప్పుడు అప్రాక్స్గా 10:30 ఆ టైంకి అయితే అక్కడ లోకల్ అబ్బాయిలు 3 అయితే వచ్చారు. వచ్చి మా దగ్గర మనీ లేదు, ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది అని అడిగారు. అడిగితే వారు ఇక్కడ ఆ అమ్మాయి అదే హౌస్ ఓనర్ తెలిసిన ఆవిడే కదా, ఆవిడ చెప్పారు ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరలో లేదు అని. అంటే మేడం మా దగ్గర డబ్బులు కూడా లేవు అని ఫ్రెండ్లీగా మాట్లాడారు. వాళ్ళు డబ్బులు లేవు అనడంతో వాళ్ళకి అనుమానం వచ్చింది. వచ్చి 20 రూపీస్ అయితే ఇచ్చారంట. 20 రూపీస్ ఇవ్వడం ఏంటి, మేము ఏమైనా బెగ్గర్స్ లాగా కనిపిస్తున్నామా మీకు అని చెప్పి కొంచెం ర్యాష్గా మాట్లాడారంట. అక్కడున్న 3 అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంచెం వాళ్ళిద్దరికి మధ్య గొడవ అయ్యి వాళ్ళు ఆ 3 అబ్బాయిల్ని కొట్టేసి అక్కడున్న పెద్ద కెనాల్లో అయితే దోసేశారంట. ఒరిస్సాకు చెందిన అబ్బాయి అయితే స్విమ్మింగ్ రాక చనిపోయారు. ఒకరైతే గుజరాత్ అనుకుంటా, గుజరాత్కి చెందిన అతను, మిగతా అతను అయితే కనుక స్విమ్మింగ్ వచ్చి కాబట్టి వాళ్ళు బయటపడ్డారు. వాళ్ళు వచ్చేలోపు ఇక్కడున్న అమ్మాయిని అలాగే ఆ హౌస్ ఓనర్ని కూడా వీళ్ళు దారుణంగా రేప్ చేశారు. రేప్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి వాళ్ళందరూ కలిసి ఆ స్థితిలోనే గంగావతి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్లీజ్ ఎవరు సోలోగా ట్రావెల్ చేయొద్దు. మనం చిన్నప్పుడు చదువుకున్నది ఏంటి, నైట్ 12:30కి ఏ అమ్మాయి అయితే రోడ్డు మీద సింగిల్గా తిరుగుతుందో అప్పుడే మనకి ఫ్రీడమ్ వచ్చినట్టు. కానీ మన ఇండియాకి అయితే ఇంకా ఫ్రీడమ్ రాలేదు గాయస్. ఎవ్వరూ సింగిల్గా అయితే ట్రావెల్ చేయొద్దు. మీ బ్రదర్నో, హస్బెండ్నో, ఫాదర్నో ఎవరినో ఒకరిని తీసుకునే వెళ్ళండి ప్లీజ్. అసలు వేరే దేశం నుంచి వచ్చిన అమ్మాయికి కూడా మన దేశంలో స్వతంత్రం లేకుండా పోయింది. పాపం ఆ అబ్బాయి డెడ్ బాడీ అయితే 36 అవర్స్ తర్వాత అయితే దొరికిందంట. చాలా దారుణం కదా. పాపం వాళ్ళందరూ హంపి ఏరియా చూడడానికని వెళ్ళారు, కానీ ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు కదా. ఇది వచ్చి ఆ అమ్మాయి హోమ్ స్టేలో అయితే March 6th అయితే దిగిందంట. సో హోమ్ స్టే అంటే ఒక హౌస్ ఓనర్ ఉంటారు, సపరేట్ రూమ్స్ వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఇచ్చిన రూమ్స్లో ఉండి తర్వాత వీళ్ళని ఆ ఏరియా అంతా తిప్పి వాళ్ళే చూపిస్తారు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి సానప్పూర్ లేక్ దగ్గర అయితే జరిగింది. ఆ అబ్బాయి ఆ బాడీ వచ్చేసి 36 అవర్స్ తర్వాత వాటర్లో దొరికింది. అక్కడ ఉన్న వారికి ఎవరికి అర్థమవులేదు, ఇదేంటి పోలీస్ వ్యాన్లు వస్తున్నాయి ఏంటా అని చెప్తే తర్వాత తెలిసింది వారికి. నేను ఆ క్లిప్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఇలా కొంతమంది బాగానే ఉంటారు, అందరి గురించి చెప్పట్లేదు నేను, కానీ కొంతమంది కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి గైస్ అమ్మాయిలకి. ఇలా కొంచెం తిరగనివ్వండి. ఇంట్లో వాళ్ళు పంపించినా బయట వాళ్ళు ఇలా చేస్తే ఇంకా అమ్మాయిలు ఏ రోజు గైస్ బయట తిరుగుతారు. వాళ్ళకంటే ఇప్పుడు ఫ్రీడమ్ వస్తుంది, బయటకు వెళ్ళాలంటేనే భయం వేసేస్తుంది. అసలు ఎన్నో పూజలు చేసి ఎన్నో దేవుళ్ళకి మొక్కైతే ఆడపిల్లల్ని కంటాం కదా. నా పర్సనల్గా అయితే నేను చాలా కోరుకునేదాన్ని నాకు ఆడపిల్ల పుట్టాలి అని చెప్పి. కానీ ఇప్పుడు ఎలా అంటే భయం వేసేస్తుంది, వాళ్ళని సేఫ్గా చూడగలమా లేదా. ఇప్పుడు రేపు వాళ్ళ ఫ్యూచర్లో ఏమనుకుంటారు, మా అమ్మ నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అనుకుంటారు. కానీ వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. కొంచెం ఆడపిల్లలకి కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అయితే నేర్పించండి. నేను ఆ వీడియో మీకు సపరేట్గా షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. లైక్ ఇక్కడ టచ్ చేస్తే గుడ్, ఇక్కడ టచ్ చేస్తే బ్యాడ్ అని కూడా చెప్పండి. ఎవరైనా ఏమైనా ఇచ్చినా తీసుకోవద్దని. అసలు వాళ్ళకి చిన్నపిల్లైనా ముసలి వాళ్ళైనా ఇలాంటి ఎంగేజ్ అమ్మాయిస్ అయినా అలాగే కనిపిస్తున్నారు. వాళ్ళనైతే మనం మార్చలేం కదా. మన పిల్లల్ని అయితే మన సేఫ్టీలో మనం ఉంచుకోవాలి. కాబట్టి మనం పిల్లలకి ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి నేర్పిద్దాం గాయస్. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఇలాంటి వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.